ఆయన చేసిన మాట ఒక్కసారి మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 26వ వచనము త్వరగా. ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి ఆయన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని, తర్వాత మాట ఇది ఏంటండి, నా శరీరము అని చెప్పేసి తెలియచెప్పారు. తర్వాత మాట ఏంటండి, ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా ఏమి క్షమాపణ అండి, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. హల్లెలూయా. ఎటువంటి రక్తం అండి అది? అందరూ చెప్పాలి. అందరూ నా వైపు చూడండి ఒకసారి. ఎటువంటి రక్తం అది? నిబంధన రక్తము. దేవునితో నిబంధన చేసుకున్న బిడ్డలు, దేవునితో సహవాసము కలిగి ఉన్న బిడ్డలు, దేవునితో ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుచున్న బిడ్డలు ఆ నిబంధనకు పాత్రులై ఉంటారు. నిబంధనను చాలామంది బిడ్డలు నెరవేర్చలేకపోతున్నారు. దేనండి? నిబంధన. ఈ నిబంధన రక్తాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో మాట్లాడుచున్నప్పుడు రొట్టెనైతే ఆయన విరిచారు, దేవునికి సమర్పించారు, ప్రార్థన చేశారు, మీరందరినీ కూడా తినమని చెప్పేసి అక్కడ తెలియజేశారు. కానీ ఎప్పుడైతే ఆ నిబంధన రక్తాన్ని ఆయన ఇస్తూ ఉంటున్నారో అక్కడ ఆయన స్పష్టమైన రీతిలో మాట్లాడుచున్న మాటలను మరొకసారి మనం చాలా స్పష్టమైన రీతిలో చూసినట్లయితే కనుక ఆయన అంటున్నారన్నమాట, ఈ గిన్నె, ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము. ఎవరి రక్తం అండి అది? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము. మనందరము కూడా చాలా ఎన్ని మాటలు మన నోట్ల నుండి వచ్చేసిన ఈరోజు ఉదయం నుండి ఇప్పటివరకు ఏమేమి మాట్లాడామంటే మనకి చాలామంది గుర్తుండదు, అంతే కదండి. ఫోన్లో ఏం మాట్లాడాము, పక్క వారితో ఏం మాట్లాడాము, ఎదుటి వాళ్ళతో ఏం మాట్లాడాము, ఏమి కూడా మనకి గుర్తుండదు. కానీ దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని పాద సన్నిధిలో మన పాపములు మనం ఒప్పుకొనుచు ఆయన తెలియజేస్తున్న మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన తెలియజేస్తున్నారు ఏంటంటే కనుక, నిబంధన అనే చోట కింద ఏమంటున్నారు పుట్టినోట్లో? క్రొత్త నిబంధన, నూతన నిబంధన. పాపములో ఉన్నప్పుడు, దేవుని ఎరక్కుండగా ఉన్నప్పుడు, మనం రక్షణ పొందలేని అనుభవంలో ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనం రక్షణ పొందుతామో అప్పటి నుండి మనము నూతన పరచబడతాం. ఏం చేయబడతామండి? నూతన పరచబడతాం. మనకి పాత స్వభావం వెళ్ళిపోయి నవీన స్వభావము మనలో వెలువడుతుంది. హల్లెలూయా. అప్పుడు వరకు దేవుని గురించి మనకు తెలియదు. దేవుని స్తుతించము, దేవుని ప్రార్థించము, దేవుని గణపరచము, ఆయన నామాన్ని గురించిన మాటలు మనకి వినపడినా కానీ మనం వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇప్పుడు ఆయన పాద సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేస్తాం. ఎందుకయ్యా అంటే కనుక ఆయన యొక్క నిబంధన రక్తములో కడగబడి ఉన్నాం మనందరము కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, నేను నా దేవుని యొక్క నిబంధన రక్తములో కడగబడి ఉన్న నేను ఆశించవలసింది, నేను ప్రార్థన చేయవలసింది ఏంటి అంటే కనుక నా కుటుంబం కూడా అట్టి విధంగా కడగబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ నిబంధన రక్తాన్ని మనము సేవించేటప్పుడు ఇది ఇక్కడే ఏర్పడిందని అంటే కనుక ఆదిలోనే దేవుడు ఏర్పాటు చేశాడు. ఆది కాండంలోనే మీరు చూసినట్లయితే కనుక ఒక్కసారి 9వ అధ్యాయం తీయండి, 8వ వచనం చదవండి. ఇది నూతన నిబంధన అని చెప్పేసి మనం చదువుతూ ఉంటున్నాం, కానీ ఒకసారి చూడండి అమ్మా. హల్లెలూయా. ఇప్పుడు వరకు ఆయన జలప్రలయాన్ని రప్పించారు. ఆ జలప్రలయంలో
సమస్తాన్ని కూడా పాపముతో ఉన్న ప్రతి దాన్ని కూడా ఆయన ఏం చేశారండి? జలమయం చేసేశారు. ఇంకెవరు కూడా బ్రతికప్పటికీ లేరు. ఈయనకి నోవాహు గారికి సెలవిచ్చి ఉన్నారు, నువ్వు ఒక ఓడను తయారు చేసుకో. ఆ ఓడను తయారు చేసుకున్నప్పుడు ఆయనతో చెప్పిన ప్రతీది కూడా ఆయన నీతిమంతుడిగా కనిపించి ఉన్నాడు. ఎప్పుడైతే 2 పక్షులను 2 గువ్వలను ఆయన తీసుకురమ్మంటున్నారో వీటన్నిటిని కూడా దేవుడు పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధపరిచినప్పుడు ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు అన్నమాట. ఆయన వాటితో ఏం చేశాడండి? ఆయన నిబంధన చేశాడు. ఆయన అప్పుడు నిబంధన చేశాడు, నూతనముగా కూడా. ఇంకెవ్వరూ అనేకమైన ప్రవక్తలు వచ్చారండి, దైవ చిత్తానుసారమైన మనుషులు అనేక మంది వచ్చి ఉన్నారు. అబ్రహామును తీసుకున్నాడు, యాకోబును తీసుకున్నాడు, ఇస్సాకును తీసుకున్నారు. ఇలాగ అనేక మంది వస్తున్నారు. కానీ తరతరములు గతించుచున్నప్పుడు పాపం ఎక్కువైపోతూ ఉంటుంది. అప్పుడు వరకు వారు పాపం చేసేవారు, అన్నిటినీ పట్టుకొచ్చేవారు, కోడిలు నట్టుకొచ్చేవారు, గొర్రెపోతులు నట్టుకొచ్చేవారు, వారు బలి అర్పించేవారు. అది ఆ పాపము తుడిచిపోయినట్లు అనుకునేవారు. కానీ నా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు ఆయన మనకి నూతన నిబంధన చేసి ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ నిబంధనలో ఉన్న మనందరము కూడా మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఆ నిబంధనను మనం ఏం చేసుకోవాలండి? జ్ఞాపకము చేసుకోవాలి. మనం చదువుతాం కదా, ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదివేది, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. ఎంత స్పష్టమైన రీతిలో దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటున్నారు, మనకు బయలుపరుస్తూ ఉంటున్నారు. మనము జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయమన్నప్పుడు ఏ విధంగా మనం జ్ఞాపకము చేసుకుంటున్నాము? అయ్యా, మీరు నా తండ్రి, యవ్వన ప్రాయంలో నా దేవా, మీ పరిశుద్ధమైన వాక్కులను మాకు అందించిన తండ్రి, ఇదిగో నేను పరిశుద్ధుడిగా ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులు కండి అని మాకు తెలియజేసిన దేవా, ఇదిగో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇహలోకంలోకి వచ్చి ఉన్నాను. ఇదిగో ఆయన చిత్తాన్ని నెరవేర్చి నేను ఆయన పరిశుద్ధ ఆలయమునకు, ఆయన పరిశుద్ధ పర్వతమునకు, ఇదిగో ఆయన కుడిపార్శ్వమున కూర్చొని మీ అందరి నిమిత్తము నేను దేవుణ్ణి అడుగుచూ ఉంటున్నాను, తండ్రిని అడుగుచూ ఉంటున్నాను. ఇదిగో నేను మీకు అప్పగించిన దానిని మీరు చేయండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు తెలియజేసినప్పుడు యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. మనము దానిని జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలో ఉన్న మనందరము కూడా వాటిని జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు, ఆ గుర్తును జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు, ఆ జ్ఞాపకాన్ని జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు వివాహాలు జరుగుతూ ఉంటాయి మనకి కదండి. వివాహాలు జరుగుతున్నప్పుడు అక్కడ వధువుని వరుణ్ణి నిలబెట్టి వారికి ఆ యొక్క వాగ్దానాలు చెప్పిన తర్వాత ఉండి ఒక నిబంధన చేయిస్తారు. వాళ్ళ చేత ఏం చేయిస్తారండి? ఒక నిబంధన చేయిస్తారు. ఏమంటారండి కనుక, నీ జీవితాంతకాలం, ఎంతకాలం అండి? 2 నెలలు గొడవలు చేస్తున్నాయి. అబ్బా, ఎంత మంచిగా నవ్వుతున్నారు. ఎందుకు గొడవలు చేస్తున్నాయి చెప్పాలి. ఎందుకు గొడవలు చేస్తున్నాయి? నిబంధన మర్చిపోతూ ఉంటున్నాము. ఈ నిబంధన జ్ఞాపకం ఉంటే కనుక, ఇదిగో నిన్నన్న నీ యొక్క భర్త కానీ, నిన్నన్న నీ భార్య కానీ క్షమించాలి. మనం ఒక విషయం తెలుసా, మనం ఏదైనా ఒక మాట అనుకుంటాం అనుకో, ఆయన ముందు మాట్లాడాలి ఏమైనా సరే అని చెప్పేసి మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆయన ఏం చేస్తాడు సార్, ఈవిడ ముందు మాట్లాడాలని చెప్పేసి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఏమైపోతుంది? గ్యాప్ ఎక్కువైపోతూ ఉంటుంది. గ్యాప్ ఎక్కువైపోయినప్పుడు ఒక మాట మీరందరూ కూడా ఈ యొక్క మాటని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే ఆ యొక్క గ్యాప్ ఎక్కువైపోతూ ఉంటుందో బాధ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఈ బాధను ఏం చేస్తామని చెప్పినా, ఈ బాధని నా భర్తకు తెలియచేయాలి, ఈ బాధను నా భార్యకి తెలియచేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఈ బాధని పక్కోళ్ళకి, ఎవరికి తెలియజేస్తాను? లేకపోతే ఎక్కువైపోతుందిలోనా. ఈ బాధని దేవునికి తెలియచేయండి. ఈ బాధను దేవునికి తెలియచేయండి. దేవునికి తెలియజేసినప్పుడు, నువ్వు మోకరించినప్పుడు నీ భార్య కూడా మోకరిస్తుంది. నువ్వు మోకరించినప్పుడు నీ భర్త కూడా మోకరిస్తాడు. మీ ఇద్దరికి సమాధానము నా దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిబంధనను మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఈ నూతన నిబంధనను మనం జ్ఞాపకము చేసుకున్నప్పుడు నా దేవుడు కార్యం చేస్తాడు. నా దేవుడు కార్యం చేస్తారు. అలనాడు నోవాహును ప్రేమించి ఆయన ఓడను సిద్ధం చేసుకోమన్నప్పుడు, ఆయన కుటుంబంతో ఆయన వచ్చినప్పుడు, ఇదిగో ఆయన సృష్టించిన సృష్టి అంతను కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని, ఇదిగో జీవము కలిగిన ప్రతి జీవరాశిని ఆ ఓడలో ప్రవేశింపచేసినప్పుడు వాటితో దేవుడు నిబంధన చేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని వారలారా, అప్పుడు చేసిన నిబంధన
ఆయన మాట ఇచ్చి తప్పిపోవడానికి ఆయన నరమాతృడు ఎంత మాత్రము కూడా కాదు. ఆయన దేవాతి దేవుడు. ఆ దేవుణ్ణి నమ్మి ఉన్న మనందరము, విశ్వసిస్తున్న మనందరము, విశ్వాసులమైన మనందరము, దేవుని బిడ్డలమైన మనందరము ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఈరోజు దేవుని మందిరానికి వచ్చి ఆయన బలలో చేయించుతూ ఉన్నాము, ఆయన పరిశుద్ధ రక్తంలో చేయించుతూ ఉన్నాము. కానీ ఆ నిబంధనను మరిచిపోతూ ఉంటున్నాము. మరిచిపోవటము, జ్ఞాపకము చేసుకోవడము. ఒక మాట, మరిచిపోవడము, జ్ఞాపకము చేసుకోవడము ఏది మంచిది? జ్ఞాపకము చేసుకున్నప్పుడు నిన్ను నీవు సరి చేసుకుంటూ ఉంటావు. లేకుంటే చేసిన తప్పిదం మీద తప్పిదము చేస్తూనే ఉంటావు. దేవుని బిడ్డ, ఆయన సన్నిధానంలో ఉన్న నువ్వు, ఆయన మాటలు వింటున్న నువ్వు ఆయన నిబంధనను జ్ఞాపకము చేసుకో. ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్న మనందరము కూడా ఈ దినము ఆయన నిబంధన మనకి జ్ఞాపకము చేస్తున్నాడు. ఒకసారి 31వ అధ్యాయం ఆదికాండంలో 44వ వచనం ఒకసారి చూడండి. నేను ఏం చేసుకుంటున్నామండి? నిబంధన. ఆ నిబంధన సమాధానానికి కూడా గుర్తు. దేనికి గుర్తుండి? సమాధానానికి. నువ్వు ఎక్కువ కాదు, నేను ఎక్కువ కాదు, నేను కూడా సమానమే. వివాహం చేసినప్పుడు కూడా చెప్తారు కదా, ఏదో నేను మగవాడిని అని చెప్పేసి నువ్వు ఇలా ఉండకూడదు, నీ భార్యను నువ్వు ప్రేమించాలి, నీ భార్యను నువ్వు ప్రేమించాలి. ఎప్పుడైతే నీ భార్యను నువ్వు ప్రేమించాలి అన్నప్పుడు, నేను మగవాడిని కదా, నేను పైన ఉంటాను, నువ్వు కింద కూర్చోండి ఊరుకుంటారా అని ఎవరు స్టీవెన్ గారు చెప్తూ ఉంటారు. ఆవిడ అలాగే అనుకున్నదంట, పాపము భార్య అనుకున్నదంట, నేను చక్కగా మంచి బెడ్ తీసుకొచ్చాను, ఈ బెడ్ నాది కదా అని చెప్పేసి అనుకుందంట. ఆయన తిట్టిన తర్వాత ఉండి, ఆ కింద కూర్చున్న తర్వాత ఉండి ఆవిడ జ్ఞాపకం వచ్చిందంట, ఆ బెడ్ మా అమ్మగారు ఇచ్చారని చెప్పేసి దాన్ని ఎవరు కోసేసిందంట. అంటే నేను ఎందుకు గురించి చెప్తున్నానంటే, ఈ మాటలో మనము నవ్వుకోవడానికి కాదు, మనల్ని మనము సరి చేసుకోవడానికి. ఎందుకండి? మనల్ని మనం సరి చేసుకోవడానికి. ఆయన ఏమంటున్నారు చూడండి, ఇక్కడ ఇప్పుడు మనం చదువుకున్న మాట 44వ మాటలో ఆయన ఏమంటున్నారు? 31:44లో అమ్మ మరొకసారి చదవండి మాట. కావున అమ్మ ఒక్కరు చదవనండి తల్లే. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే వీరిద్దరి మధ్య నిబంధన జరిగిందో, నీకును నాకును మధ్య సాక్షిగా ఉండునని. ఎలా ఉండాలండి? ఇవాళ కీర్తనలు చదువుకున్నప్పుడు అక్కడ ఒక మాట దేవుడు సెలవిచ్చాడు. ఏమి పలుకుతానంటున్నాడు? నీ మీద సాక్ష్యము పలకబోచున్నాను. మనం చదువుకున్నామా 50వ కీర్తనలో? ఎవరి మీద సాక్ష్యం పలుకుతున్నాడు దేవుడు? నా మీద సాక్ష్యం పలుకుచున్నాడు. నేను ఈ విధంగా ఉన్నాను అనే మాటను ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు అన్నమాట, నీ మీద సాక్ష్యము పలకబోచున్నాను నేను. మన మీద దేవుడు ఏం పలకబోచున్నాడండి? సాక్ష్యము. అయ్యా, నీ మీద నా మీద సాక్ష్యం పలకబోచున్నప్పుడు మన నిబంధన మనకు జ్ఞాపకం ఉంటుందా? దేవునితో చేసుకున్న నిబంధన, మీరు రక్షణ పొందినప్పుడు తీసుకున్న నిబంధన మీకు జ్ఞాపకం ఉంటుందా? నేను దేవుని యొక్క బల్లలో, ఆ పరిశుద్ధమైన బలలో, ఆ పరిశుద్ధమైన శరీరమును, ఆ పరిశుద్ధమైన రక్తమును తాకిచ్చినప్పుడు మీకు విషయం చెప్తాను. మీరు హృదయపూర్వకంగా గనక పశ్చాత్తాపముతో గనక మీరు జ్ఞాపకము చేసుకుంటే, మీరు జ్ఞాపకము చేసుకుంటే, దేవుడు ఆయన పరలోకములో నుండి మీ తప్పిదములన్నిటినీ కూడా క్షమిస్తాడని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. అయ్యా, నా పాపములు క్షమించండి. చాలామంది ఊరికినే కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఊరికినొద్దు, అది పశ్చాత్తాపంతో కూడినదై ఉండాలి. హల్లెలూయా. అది యేసయ్య పాదములను కడిగేది విధంగా ఉండాలి. ఆయన పాద సన్నిధికి చేరే విధంగా ఉండాలి నీ యొక్క కన్నీరు. మనము చేసిన ప్రతి పాపాన్ని కూడా ఒప్పుకోలు కావాలి. మనకి ఏం కావాలండి? ఎప్పుడైతే ఒప్పుకుంటామో సమాధానపరచబడతాం, క్షమించబడతాం. మనం ఆయన క్షమించే దేవుడు. నా దేవుడు క్షమించే దేవుడు, నా దేవుడు ఆదరించే దేవుడు, నా దేవుడు ప్రేమించే దేవుడు. అందుకబట్టి ఆయన తెలియజేస్తూ ఉంటున్నారు, ఎప్పుడైతే నీకును నాకును మధ్య సాక్షిగా ఉండనని చెప్పిన వెంటనే ఆ యాకోబు ఏం చేశాడు? ఆ యొక్క రాయితీని నిలబెట్టాడు.
రాతిని ఏం చేశాడండి? ఒక స్తంభంగా నిలబెట్టాడు. అదేంటయ్యా అంటే కనుక ప్రార్థనా గోపురం. నేను తెలియజేశాను కదా మీకు. ఎప్పుడైతే సమస్య మన మధ్యకు వస్తుందో, మన మధ్యలో ఉన్నదో, అది ఎటువంటిదైనా సరే దానికి సమాధానం కావాలంటే ఒకే ఒక సొల్యూషన్. అదేంటి అంటే కనుక ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. నువ్వు దేవునితో సంభాషించినట్లయితే కనుక ఇహలోకంలో లాయర్లు, ఇహలోకంలో డాక్టర్లు, ఇహలోకంలో జడ్జిలు ఏం చేయలేరు. నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు చేస్తాడు, నా దేవుడు చేయగలిగిన దేవుడు అని సెలవిస్తూ ఉంటున్నాడు. ఆ నిబంధన నీ జ్ఞాపకం ఉందా? ఆ నిబంధనతో నీవు ముందుకు కొనసాగుతూ ఉంటున్నావా? ఆ నిబంధన నీ జ్ఞాపకం ఉంటే కనుక మనందరం కూడా దేవుని అడగాలి, అయ్యా మీ నిబంధన రక్తంలో కడగబడి ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవా. మనం చదువుకుంటున్న 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో అదే మాటను దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నేను మీకు అప్పగింపబడిన దానిని ఎవరి వల్ల పొందారండి? దేవుడు ప్రభు వల్ల పొంది ఉన్నారు. ఇదిగో చూడండి 24వ వచనంలో దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆయన పరిశుద్ధమైన శరీరాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని, ఇదిగో యవ్వన ప్రాయంలో కార్చిన రక్తాన్ని నీ కొరకు, నా కొరకు, నీ యొక్క పాపము నిమిత్తము, నా యొక్క పాపము నిమిత్తము, ఇదిగో ఆయన రాజ్యములో నిన్ను జ్ఞాపకము చేసుకోవాలని, ఇదిగో ఆయన రాకడలో నేను ఎత్తపడాలని నిన్ను సిద్ధం చేస్తూ ఉంటున్నారు, నన్ను సిద్ధం చేస్తూ ఉంటున్నారు. ఇప్పటికీ కూడా మనము ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకోకపోతే కనుక ఏదో అందరూ వెళ్తున్నారండి నేను వెళ్తున్నానని కాదు. నీకు ఒక నిబంధన ఉండాలి, నీకు ఒక సిద్ధపాటు ఉండాలి. ఆ సిద్ధపాటు దేవుని కొరకైందై ఉండాలి, మనుషుల కొరకు కాదు. ఆ సిద్ధపాటు ఎవరి కొరకండి? దేవుని కొరకు. ఆ సిద్ధపాటు మనుషుల కొరకు ఎంత మాత్రం కూడా కాదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని వారలారా. ఆఖరికి ఒక మాట మనం చదువుదామా? 1 యోహాను 3:16 చూడండి, త్వరగా. 1 యోహాను ఏం పెట్టారండి ఆయన మన నిమిత్తము? అమ్మా అయ్యా, మరొకసారి నీ కొరకు నిన్ను కన్న తల్లిదండ్రులు ప్రాణం పెట్టరు, నా యేసయ్య పెట్టాడు ప్రాణం. ఆ ప్రాణాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇంకా పాపములో ఉన్నట్లయితే కనుక, ఇంకా శాపములో ఉన్నట్లయితే కనుక ఒకసారి ఆ నిబంధన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం, పశ్చాత్తాపం కలిగి చిన్న ప్రార్థన చేద్దాం.